నేను నా ఫ్రెండ్ అయితే నాటికోళ్ళు తెచ్చకైతే వచ్చేసాం. మీరు పండగని చూడండి, నాటికోళ్ళు మంచి నాటికోళ్ళు, ప్యూర్ నాటికోళ్ళు చూడండి. నమ్మ ఈరోజు తిని కోసుకొని తింటే పప్ప రుచినే వేరే లెవెల్ మామ. మా ఇంట్లో మసాలాలు అన్నీ ఉన్నాయా, ఇంకా చికెన్ కడిగేసుకొని ఇంకా కుక్కర్ లో 5 నిమిషాలు ఉడికేసుకొని బాగా దాంట్లో ఉండే కొవ్వు అంతా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత స్టవ్ మంటించేసి ఇంకా పెనం పెట్టేశాను. పెనం పెట్టేసి ఎర్రగడ్డ వేసి బాగా అల్లాడిచ్చేసా. ఇంకా మిరియాలు కొంచెం వేసి కరేపాకు అయితే వేసేసా. దాని తర్వాత గంటి తీసుకొని బాగా అల్లాడిచ్చి దాని తర్వాత మిరపకాయలు అయితే వేసేసానా. అసలైంది ఇప్పుడే అనమాట. ఎర్రకారం దొగ్గడైతే ఉంది, అది పెనంలోకి వేసేసుకొని గంటితో అల్లాడిచ్చేసా అనమాట. అల్లం పేస్ట్ వేసేసుకొని కుక్కర్ లో ఉడికిన నాటికోడి అయితే దీంట్లో మసాలా అయితే బాగా కలిపేసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలన్నమాట. వేరే గిన్నెలోకి చికెన్ వేసేసుకొని కొంచెం బాగా ఉడికించిన తర్వాత దాని తర్వాత బాగా కలిపెట్టేసి కొంచెం మిరప్పొడి అయితే వేసేయండి. దాని తర్వాత మిరియాల పొడిగా వేసేయండి. మొత్తం అయిపోయినాక కొంచెం అయితే బాగా ఉడికిచ్చేసి దాని తర్వాత చికెన్ పీస్ టేస్ట్ ఎలా ఉందో చూసేసాను అనమాట. ఫారం కోడికి నాటికోడికి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాటికోడి అలా కలుపుకుంటా ఇలా తినేసాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.